ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి ఈరోజు ఏం టాపిక్ చెబుతాను అంటే, మరి మన దిష్టి పరిహారం గురించి చెప్పాను. మరి పెద్దవాళ్ళకి కానీ చిన్నవాళ్ళకి కానీ 3 నెలల పాపాయి నుండి 60 ఏళ్ళు 70 ఏళ్ళు పెద్దవాళ్ళ వరకు, అది ఆడవారైనా మగవారైనా, పిల్లలైనా పెద్దవాళ్ళైనా చెప్పాను కదా. దిష్టి అనేది ప్రతి ఒక్కరికి ఉంటుందండి. నరుడి దిష్టికి నలరాయి పగులుతుంది అని అంటారు. నోటి మాట ఎంత పవర్ఫుల్లో అంతకన్నా పవర్ఫుల్ కళ్ళండి. మనం కళ్ళని చూసి చెప్పేయచ్చు, వాళ్ళ ప్రేమగా చూస్తున్నారా ద్వేషంగా చూస్తున్నారా తెలిసిపోతుందండి. కళ్ళు గురించి కళ్ళుకే తెలుస్తుంది తప్పకుండా. మనం చూసామనుకోండి, మనం ఉన్న పొజిషన్ బట్టి వాళ్ళ చూసే చూపు మనకు అర్థమైపోతుంది. అర్థమైందా? అది ఘోషేనండి. నిజంగా నరుడు చూపుతో చాలా ఘోరం ఉంటుంది. దానికి పరిహారం నిమ్మపండుతో దిష్టి తీసుకోవచ్చు. నిమ్మపండు ఎన్ని రకాలుగా దిష్టికి ఉపయోగపడుతుంది. మరి నిమ్మపండు 24 గంటల దిష్టి కాస్తుంది అని చెప్పడం జరిగింది కదా. మరి అది అక్కడికి ముగిసింది. మరి మరొక పరిష్కారం ఇంకో వీడియోలో చెబుతాను అన్నాను కదా. అది ఇప్పుడు చెబుతానండి. ఇది కూడా ఒక 12 సంవత్సరాల్లో అబ్బాయి అమ్మాయి అయినా, ఇంకా పెద్దవాళ్ళు, ఇంకా తర్వాత ఎంత పెద్దవాళ్ళు అయినప్పటికీ కూడా ఈ పరిహారం కూడా చేసుకోవచ్చు. మీరు ఎవరో చెప్పారని ఎక్కడికి వెళ్ళిపోయో తావేది తెచ్చి కట్టేద్దాం, తాడి తెచ్చి కట్టేద్దాం అని అనుకోవద్దు. దానికన్నా మనం ఇంట్లో చేయవలసినవి ఉంటాయి. అలా చేస్తే ఎక్కడిదక్కడికి పారిపోతుందండి. పెద్దవాళ్ళు అలాగే చేసేవారు, అలాగే చెప్పేవారు, అలాగే చేసేవారు. అది మీకు నేను చెబుతున్నాను. నాకు తెలుసు కాబట్టి, మరి మా పిల్లలకన్నా మా పెద్దవాళ్ళకన్నా మేము చేసాం కాబట్టి అది పరిష్కారం జరుగుతుంది కాబట్టి నేను చెప్పాలి. ఎందుకంటే ఇది మరుగున పడిపోకుండా ఇంత ఈజీగా మనకున్న వచ్చిన ఇబ్బందిని మనం తొలగించుకోవచ్చు అనేది. అయితే ఇప్పుడు చెప్తానండి. దిష్టి గురించి చెప్పాను కదా మొన్న. ఇప్పుడు జ్వరం అని వచ్చిందనుకోండి, 12-15 సంవత్సరాల పిల్లల నుంచి చెబుతున్నాను, ఇంకా పెద్దవాళ్ళకి. జ్వరం అని వచ్చింది, సరిగా మందులు వేసుకుంటున్నా ఏదో పొద్దుట తగ్గుతుంది, సాయంత్రం రావడం, సాయంత్రం తగ్గి పొద్దున్న రావడం, చికాగ్గా ఉండటం, అన్నం సరిగ్గా తినకపోవడం, చెప్పిన మాట తినకపోవడం, కొంచెం చిరబర్ల కింద ఉండడం, నిద్ర పట్టకపోవడం, ఇవన్నీ తేడాలు ఉంటాయి. ఆల్రెడీ జ్వరం వచ్చింది కదా, మందులు వేసుకుంటున్నాను. మందుల దారి మందులదే. నేను ఏం చెప్పినా కూడా మందులు వేసుకుంటూనే నేను చెప్పినవి చేస్తే వెంటనే ఉపశమనం అవుతుంది. అంతే తప్ప నేను చెప్పినవి చెయ్యండి, మీరు మందులు వేసుకోవద్దండి అని నేను చెప్పను. దేని పని దానిదే. అర్థమైందండి? ఇలా చేయటం వల్ల ఉన్న పీడలో సీడలో పోతాయి. మనకి పోవాలంటే ఇలా చేసుకోవాలి, మనకి ఒంట్లో బాగోలేనప్పుడు. అయితే ఇలా ఉంటారు కదండి, పిల్లలన్నా పెద్దవాళ్ళన్నా నిద్ర పట్టక ఇలాగా చికాగ్గా ఉండేది, పిచ్చి పిచ్చి కళ్ళు వస్తున్నాయని, ఎవరో కళ్ళ కనపడినట్టుందని, భయం వేస్తుందని అంటూ ఉంటారు కదా బాగోలేనప్పుడు. ఏదన్నా పక్కన పడిపోయానో, నైట్ వచ్చినప్పుడు ఏదో తొక్కేనానో, ఎన్నో సమస్యలు ఉంటూ ఉంటాయి. అన్ని సమస్యలకి ఒకటి పరిష్కారం చెబుతాను నేను. ఇవన్నీ చాలామందికి జరుగుతూ ఉంటాయి. నిద్ర పట్టలేదండి, భయం వేస్తుందండి అనేవాళ్ళు ఉంటారు. తర్వాత మళ్ళీ కళ్ళలో కూడా ఏదో లాగా భయపెట్టినట్టు వస్తుంది. మళ్ళీ నిద్ర పట్టకపోవటం, ఆకలి ఉండదు, చాలా చికాగ్గా ఉంటుంది. అది గాలి ప్రభావం. ఏదన్నా దిష్టిలు ఇప్పుడు మనం చెప్తున్నాం కదా, అలాంటి దిష్టి తొక్కిన ప్రభావం కూడా ఉంటుందండి. అలాంటప్పుడు కూడా ఈ జ్వరం వస్తుంది, అనుసరించి వస్తుంది. పెద్దవాళ్ళు చెప్పేవారు. దానికి చక్కటి పరిష్కారం ఉంది. ఏమీ రూపాయి ఖర్చు లేదు. చక్కగా నేను చెప్పినట్టు చేసుకున్నారనుకో, మీరు ఒంట్లో బాగోలేదని మందులు వాడుతున్నారు, అయినా ఈ తేడాలు ఉన్నాయి. ఈ తేడాలకి ఈ దిష్టి పరిహారం చేసుకోండి, మందులు మామూలుగా వేసుకోండి. అయితే చక్కగా మీరు ఏం చేస్తారంటే, ఈ బాగోలేదు కదా, ఇలా ఉంది కదా, ఈ అబ్బాయికి కానీ అమ్మాయి కానీ పెద్దవాళ్ళకి కానీ చిన్నవాళ్ళకి కానీ ఏం చేస్తారంటే, ఎర్ర నీళ్ళు దిష్టి తీసి పోసేయాలండి. ఎర్ర నీళ్ళు అంటే కొంచెం సర్ఫ్ వేసారనుకోండి, కొంచెం పసుపు వేసారనుకో, ఒక ఇంత కోపడ నీళ్ళలో ఎర్రగా వచ్చేస్తాయి నీళ్ళు. అందులో 3 ఎండుమిరపకాయలు, ఇంత మన తలింటోళ్ళు, కళ్ళు ఉప్పుడు, రాళ్ళు ఉప్పు అంటారు కదా, ఈ ఎర్ర నీళ్ళలో ఈ ఉప్పు, ఈ మిరపకాయలు, ఈ ఎంటుకలు వేసేయాలి.
ఈ బాగోని మనిషిని ఇంట్లోని బాసిపటం వేసుకుని కూర్చోమనాలి. కూర్చున్నాక మనం అంటే దూరంగా ఎక్కడికో పట్టుకెళ్ళి పొయ్యాలనుకోండి, మీరు ఏదన్నా ఒక క్యాన్ లాంటి దాంట్లో పోసుకుంటే మూత పెట్టుకుని ఏదో పట్టుకుని వెళ్ళినట్టు పోసేసి వచ్చేయచ్చు. ఆ పొయ్యటం ఏంటో కూడా తర్వాత చెబుతాను. ఇప్పుడు చక్కగా కూర్చోబెడతాం బాసిపటం వేసి కదా, చక్కగా బొట్టు పెట్టి అతనికి అమ్మాయినా అబ్బాయినా, నేను మాటల్లో అతనంటే ఆ మొగోళ్ళకేనా అండి అని అనుకోవద్దు. మీకు సందేహం ఉంటే చక్కగా నాకు కామెంట్ పెట్టండి, నేను చెబుతాను. కూర్చోబెట్టి ఈ ఎర్రనీళ్ళు ఎంటుకలు వేసాము, ఎండుమిరపకాయలు వేసాము, అలానే ఉప్పు వేసాం కదా, ఎర్రనీళ్ళు ముందు పసుపు కుంకుమ సర్ప వేయడం వల్ల ఎరుపు నీళ్ళు వచ్చినాయి కదండి. చక్కగా లీటర్ నీళ్ళు ఉండేటట్టు చూసుకోండి. ఇందులో వేసుకుని చక్కగా మళ్ళీ చెబుతున్నాను నేను, లీటర్ నీళ్ళు తీసుకోండి, అందులో కొంచెం సర్ఫ వేయండి, కొంచెం పసుపు వేయండి, ఎర్రగా అయిపోతాయి. ఎర్ర నీళ్ళు దిష్టి తీసి పోయడం అనమాట. అందులో ఇన్ని ఎంటుకలు తలెంటుకలు ఉంటాయి కదా, ఆళ్ళయ్యా ఏళ్ళయ్యా అని కాదు, ఎవరన్నా మన తల దూకున్నప్పుడు చిక్కు వస్తుంది కదండి, ఆ ఎంటుకలు ఎవరైనా పర్వాలేదు వేసేసి 3 ఎండుమిరపకాయలు వేసి కొళ్ళుప్పు ఇప్పుడు వేసి ఆ నీటిలో ఆ మనిషిని బాసిపట్టు వేసి కూర్చోమని కుంకుమ బొట్టు పెట్టి 3 మాటలు దిగదిరిసేయాలి. నీకున్న పేళ్ళలో ఇరగడాసి పోవాలి అని 3 సార్లు తీసి ఆ ముందు పెట్టి ఒకసారి మళ్ళీ తీసి అతను ముందు అలా పెట్టి ఆవిడైనా ఆ అమ్మాయి అయినా అబ్బాయి అయినా పెట్టి అప్పుడు అలా లేచి వెళ్ళి ఇక్కడే ఉండమనాలి. ఈ నీళ్ళు పోసి వచ్చేసే వరకు ఈ నీళ్ళు దూరంగా పట్టుకెళ్ళిపోయాలి. ఇక్కడ జనసంచారం ఎక్కువగా ఉంటుంది మనకి అన్నప్పుడు ఇంకొకళ్ళని తోడు తీసుకుని, మరి ఇది ఏదన్నా క్యాన్ లాంటి దాంట్లోని పెట్టుకున్నారు, మూత ఉన్నది తీసేసిన తర్వాత మూత పెట్టుకుని పట్టుకెళ్ళి ఆ మూత తీసేసి అలా రోడ్డు వారా పోసేయండి. ఎందుకంటే రోడ్డు మయంగా పోయకూడదు. ఇప్పుడు మన దిష్టి పోవాలని ఇంకొకరికి వెళ్ళాలని అనుకోకూడదు, మన దిష్టి పోవాలని మాత్రమే అనుకోవాలి. అలా పోసేస్తే గాలికి ధూళికి పోతుంది. మనం రోడ్డు మయంగా అయితే మనం వేసి వచ్చిన తర్వాత ఎవరైతే ముందుగా దాటుకుని వెళ్తారో మళ్ళీ వాళ్ళకి అనసరించదండి, తప్పు కదా. మరి అలా చేయకూడదు. ఒకరు శ్రామం కోరాలని చెబుతాను కదా నేను. అందుకు నువ్వు రోడ్డు వార అలా పోసేసారనుకోండి, గాలికి ధూళికి అలా పోతుంది అన్నమాట. అలా చాలామంది ఏం చేస్తారు, రోడ్డుకి ఇలా గీతలా పోతారు అది దాటుకుని వెళ్ళాలని, వాళ్ళకి రావాలన్నట్టు. తప్పండి, అలా చేయొద్దు. అలా చేస్తే మనం చేసిన దానికి ఫలితం ఉండదు. పోసేసి వచ్చేయండి. ఇంకొకరిని తోడు తీసుకుని మాట్లాడుకుంటూ వెళ్ళి పోసేసి వచ్చేసి కాళ్ళు చేతులు కడిగేసుకుని నోట్లో నీళ్ళు వేసుకుని ఉమ్మేసి లోపలికి వచ్చేయండి. అప్పుడు వరకు ఈ దిష్టి తీసిన మనిషిని బయటికి రాకుండా చూసుకోవాలి. ఈ ప్రభావం కొంచెం ఎక్కువగా ఉందనుకోండి ఈ మనిషికి, 3 రోజులు చేయండి. అలాగా 3 రోజులు చేస్తే మీరు మందులు వేసుకుంటూ ఉన్న 3 రోజుల చేతిలోకి పేడంతా మొత్తం ఎగిరిపోతుందండి. ఆకలి వేస్తుంది, మొత్తం నీరసం అయిపోయి మనిషి ఆకలేసి అలాగా వారం 10 రోజుల నాడు మనిషి తేలిపోతుంది. ఎలాంటి మనిషి అయినా తేలిపోతుంది. తెలిసినా మరి పూర్వం ఇలానే చేసేవారు. ఇందులో పైసా ఖర్చుందా? పెద్దవాళ్ళు చేసేది ఇది. ఇంట్లో ఎవరికన్నా ఇలా ఉండేటప్పుడు పెద్దోళ్ళు శ్రద్ధ తీసేసుకుని గబగబా దిష్టి తీసి పట్టుకెళ్ళి ఆడనే పోసేసి వచ్చేసేవారు. ఆడోళ్ళైనా సరే మొగోళ్ళైనా సరేనండి. అక్కడతో ఆ పేళ్ళ పోతాయన్నమాట. ఇది 12-15 సంవత్సరాల పిల్లల నుంచి 10 సంవత్సరాల పిల్లల నుంచి ఇంకా అటుపైన ఎంత పెద్దవాళ్ళకైనా కూడా చెయ్యొచ్చు. వాళ్ళకన్నా పెద్దవాళ్ళు వాళ్ళకి దిష్టి తీస్తే మంచిది. చిన్నవాళ్ళు తీయకూడదు అంతే. దీనికి విమర్శ అనేది లేదు. ఒకవేళ ఎవరూ లేరండి, పెద్దవాళ్ళే చిన్నోళ్ళే ఉన్నారు, తీసిపోళ్ళు లేరంటే మరి వాళ్ళ తీసుకుని కూడా పట్టుకుని వెళ్ళి ఏదో ప్యాంతో పట్టుకెళ్ళినట్టు వాళ్ళకి తీసేసుకుని పోసేసుకుని కూడా వచ్చేయచ్చు. ఇంకెవరు లేనప్పుడు మీకు ఎవరైనా సహాయం చేసి కొంచెం సహాయం చేసి తీర్తానన్న వాళ్ళు ఉంటే మంచిదే, అదేమీ తప్పు కాదు, అంటుపోదు, చేయొచ్చు. పూర్వం పెద్దవాళ్ళు వచ్చి నేను తీర్తానమ్మ దిష్టి అని తీసిపోరండి. ఇది ఎవరికి అంటుపోదు, వాళ్ళకున్నది ఈ పీడలు పోతాయి. దిష్టి ఉంటే దిష్టి, పేళ్ళు ఉంటే పేళ్ళు. ఇలా చేయండి. ఇలా చేసుకుంటే చక్కగా మీకు పరిష్కారం అనేది జరుగుతుంది. మరి మరొక వీడియోలో మరొక పరిహారం గురించి మళ్ళీ చెబుతాను. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరి మీ ఆదరాభిమానాల్లో నా పైన ఉంచండి. మరి మీకు ఇందులో సందేహాలు ఏమైనా ఉంటే మీరు నాకు కామెంట్ పెట్టండి, దానికి నేను తప్పకుండా రిప్లై చెబుతానండి. ఇలా వీడియో చేసి మాట్లాడి పెడతాను, లేదంటే మా పాశ్చాత్య పెట్టిస్తాను. మీకు ఏదన్నా ఇది ఏం చేయాలంటే దానికి తప్పకుండా నేను వీడియో చేసి పెడతాను. మీకు తప్పకుండా దాని పరిష్కారం మీకు నేను చెబుతాను.
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.